మనం చెప్పుకునే కథ పేరు దూరదృష్టి. కాళిందుడనే దొంగ ఒక పండితుడింట దొంగతనం చేయబోయి దొరికిపోయాడు. పండితుడు ఆ దొంగను న్యాయస్థానానికి అప్పగించడానికి బదులుగా రాజు కావటం ఎలా అన్న తాటాకుల గ్రంథాన్ని దొంగకు బహుమతిగా ఇచ్చాడు. కాళిందుడికి పండితుడిపై సదాభిప్రాయం ఏర్పడింది. ఇంటికి పోయి తాటాకుల గ్రంథం తెరిచాడు. అందులో ఏదేదో వ్రాసి ఉంది. జాగ్రత్తగా దాన్ని చదివి బాగా అర్థం చేసుకున్నాడు. నలుగురిని కూడగట్టి ఒక దొంగతనం చేసే కన్నా ఆ నలుగురితో ఇంకో నలుగురిని కూడగట్టుకోగల శక్తియుక్తులుంటే రాజయోగం లభించగలదని ఆ గ్రంథ సారాంశంగా కనిపించింది. కాళిందుడి చేతి క్రింద 7-8 చిల్లర దొంగలు ఉన్నారు. కాళిందుడు తన చేతి క్రింద పనిచేస్తున్న అందరినీ సమావేశపరిచి విషయం చెప్పాడు. ఏ విషయమైతే బాగుంటుందో కూడా చెబితే నలుగురికి నమ్మకం పుట్టించి తీసుకొస్తామన్నారు కాళిందుని మనుషులు. ఏ విషయమైతే బాగుంటుందోనని అంతా ఆలోచించారు. రాజు పరిపాలన సరిగ్గా లేదని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. రాజు చేసే అన్యాయాలు గోరంతలు కొండంతలు చేసి చెబితే నమ్మేవాళ్ళు చప్పును నమ్ముతారని వారందరూ ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. ఆ విధంగా ప్రచారం చేసి కొంతమందిలో నమ్మకం కలిగించి ఆ రాత్రికి సుమారుగా 50 మందిని కాళిందుడింట సమావేశపరిచారు. కాళిందుడు ఉపన్యాసం మొదలు పెడుతూ ఈ రకంగా చెప్పసాగాడు. ఈ రాజును మనం తొలగించాలి. 50 మందితో రాజును తొలగించే పని అసంభవం. 50 మంది కృషి చేస్తే 250 మంది అవుతారు. ఆ 250 మంది కృషి చేస్తే 2000 మంది అవుతారు. ఈ రకంగా జనాన్ని కూడగట్టాలి. ప్రజాభిప్రాయం మార్చి రాజంటే ద్వేషం పెంచాలి అంటూ ఉపన్యాసం చెప్పాడు. అప్పుడు ఇళ్లకు కన్నాలు వేసేవాళ్ళం, ఇప్పుడు ప్రజల మనసుకు కన్నాలు వేయాలి. ఇది గురువుగారు తాటాకుల గ్రంథంలో ఉంది అంటూ కాళిందుడు తోటి అనుచరులను మరింత రెచ్చగొట్టాడు. చివరికి ప్రజల్లో రాజంటే అసహ్యం, ద్వేషం ప్రబలిపోయాయి. ఒకప్పుడు కటికి దొంగగా జీవించిన కాళిందుడు ఉపన్యాసం చెప్తున్నాడని వింటే ప్రజలు సమూహాలుగా వచ్చి కూర్చుని అతను చెప్పింది శ్రద్ధగా ఆలకించటం ప్రారంభించారు. ప్రజల్లో కాళిందుడికి పలుకుబడి బాగా పెరిగిపోయిందని ఆ దేశపు మంత్రికి కబురు అందింది. ఆ కాళిందుడు ఒకప్పుడు కటికి దొంగ. వాడికి దొంగ లక్షణం తప్ప ఉన్నతుడయ్యే యోగ్యత ఉండదు. ఉన్నతుడు కాని వాడి దగ్గర అయితే తను ఏమి చెబితే అది జరుగుతుందని మంత్రి ఆశించాడు. చాటుగా కాళిందుడితో చెయ్యి కలిపేందుకు కబురు పంపి చాటు సమావేశాలకు మంత్రి కూడా హాజరు కావటం ప్రారంభించాడు. అంతేగాక కోటలో ఉండే కవులను, కళాకారులను చాటుగా రప్పించి ప్రజల్లో ఎటువంటి చైతన్యం వస్తుందో, రాజు ఏ రకంగా అన్యాయంగా తయారయ్యాడో ఉన్నవి లేనివి చెప్పి కాళిందుడు ప్రజాముఖంగా వారి మనసులను మార్చడం ప్రారంభించాడు. రాజుకు కాళిందుడు చేసే కుట్ర తెలిసే నాటికి అంతా చెయ్యి దాటిపోయింది. కోటలో ఉండే మంత్రి, సేనాని, కవులు, న్యాయ నిర్ణేతలు అంతా చాటుగా కాళిందుడినే బలపరచడం ప్రారంభించారు. చేసేది లేక ప్రాణాలు దక్కించుకోవటం కోసమని రాజు కాళిందుడిని పిలిచి అతడి సింహాసనాన్ని అప్పగించాడు. కాళిందుడు రాజు అయితే ఎవరికి వారే ఏదో ఒక ఉన్నత పదవి లభిస్తుందని అతన్ని బలపరిచిన రాజుద్యోగులంతా మేము అంటూ తలెత్తబోయారు. కాళిందుడు మరొక్కసారి పండితుడు అందించిన తాటాకు గ్రంథాన్ని పఠనం చేసి తనకు మద్దతిచ్చిన రాజుద్యోగులందరినీ పిలిచి, మీ అందరిపై రాజద్రోహ నేరాన్ని మోపుతున్నాను. ఒక రాజు చేతి క్రింద ఉంటూ స్వలాభాన్ని ఆపేక్షించి రాజుకే ద్రోహం తలపెట్టారు. రేపు నాకే ద్రోహం తలపెట్టరని ఏముంది అని చెప్పి వారందరినీ దిగు ఉద్యోగాలకు పంపిస్తూ మీ అందరిపై నిఘా ఉండగలదు. మీలో ఎవరు కుట్ర జరపబోయినా చిరచ్ఛేదనం జరగగలదు అని హెచ్చరించాడు. మంత్రిని, సేనానిని మాత్రం చెరసాలలో వేయించి ఆ స్థానే కొత్తవారిని నియమించాడు. కాళిందుడు తనకు తాటాగ్రంథం ఇచ్చిన పండితుడిని మాత్రం మర్చిపోక అతన్ని పిలిపించి వజ్రాల మూట బహుమానంగా ఇవ్వబోయాడు. నిజానికి మీకు ఆ గ్రంథం ఇచ్చింది బహుమానం కోసం కాదు ప్రభు అన్నాడు పండితుడు వినయంగా. మరి దేనికిచ్చావు అని అడిగాడు రాజుగా ఉన్న కాళిందుడు. మొదటి ఈ గ్రంథాన్ని ఈ రాజ్యాన్ని ఏలుతున్న రాజుకిచ్చాను. రాజు కావటం ఎలా అన్నా ఈ గ్రంథాన్ని చూసి నేనిప్పుడు రాజునే కదా, నాకెందుకు ఈ గ్రంథం అంటూ నన్ను అవహేళన చేసి ఆయన పంపేశాడు. తనని కాదని ఎవరు ఏ రకంగా తలెత్తేందుకు అవకాశం ఉన్నదో అందులో వివరించాను. రాజా గ్రంథాన్ని చూసేందుకు నిరాకరించాడు.
యోగ్యుడైన వాడికి ఆ గ్రంథం ఇస్తే రాజు కాగలడని నాకు తెలుసు. మీరిప్పుడు రాజు అయ్యారు. రాజు కావటం కోసం నేను ఆ గ్రంథాన్ని రచించలేదు. రాచరికం నిలుపుకునేందుకు నేను ఆ గ్రంథాన్ని వ్రాశాను. నేను వ్రాసింది ఒకందుకైతే అది వేరే రకంగా ఉపయోగపడింది. ప్రయోజనం చేకూర్చని గ్రంథరచనకు బహుమతి లభిస్తే పండు కోసం వేసిన బాణం పక్షికి తగిలినట్టు అవుతుంది. నేను సద్బ్రాహ్మణుణ్ణి. చచ్చి పడి ఉన్న పక్షి నన్ను ఎలా ఆనందపెట్టగలదు? మీరే చెప్పండి ప్రభు అని అన్నాడు పండితుడు. కాళిందుడి సింహాసనం దిగి పండితుడి పాదాలు కడిగి ఆ జలం నెత్తిపై పోసుకుని, నేను దొంగగా కాక రాజుగా ఇప్పుడు ఈ గ్రంథాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి పండితుడికి అనేక బహుమతులు ఇచ్చి పంపించాడు. దొంగగా ఉండే కాళిందుడిలో ఆ గ్రంథం తెచ్చిన మార్పుకు, ఆ గ్రంథం వల్ల అతడిలో పెరిగిన విజ్ఞతకు పండితుడు ఆనందిస్తూ తన గ్రంథరచన వల్ల ప్రయోజనం చేకూరినట్టేనని, ప్రజలకు మంచి రాజు లభించాడని అనుకుంటూ సంతోషంతో ఇంటిముఖం పట్టాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.